అలాగే మాకు ఇంకా రావాల్సినటువంటి రాయితీలతో పాటుగా మాకు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నియామకాలు, కారుణ్య నియామకాల విషయం చూసినట్లయితే వాళ్ళు కరోనా సమయంలో చాలా వేలాది మంది ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి కారుణ్య నియామకాలు ఆలస్యం అవుతా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే జరిగింది, కానీ మిగతా జిల్లాల్లో ఈ నియామకాలు జరగడం లేదు. కాబట్టి వాటి మీద స్పష్టమైన విధానం ప్రకటించాలా. అదేవిధంగా 1998 డిఎస్సి ఉపాధ్యాయులకి, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని మెరుగైన విధానం తీసుకొస్తామని ఇప్పటి వరకు 24 నెలలు కాలం గడుస్తున్నప్పుడు కూడా మీరు దీని మీద నిర్ణయం ప్రకటించకపోవడం శోచనీయం. అలాగే 2003 డిఎస్సి వాళ్ళందరికీ కూడా 2003 డిఎస్సి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే 57 నెంబర్ సర్క్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని అమలు చేసి ఓపీఎస్లో తీసుకురావడానికి మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి త్వరలోనే ఈ 3వ రోజు కార్యక్రమం అయిన తర్వాత మేము రాష్ట్ర కార్యవర్గం తీర్మానం మేరకు మేము వ్యవహరిస్తామని, అసెంబ్లీ ముట్టడికైనా మేము వెనకడకు పోమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.